మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14వ తారీఖు ఆస్ట్రేలియాలోని బోండై బీచ్ దగ్గర ఇక ఆ రోజు సండే ఈవినింగ్ ఊబర్ చేసుకుందాం అన్నట్లు వెళ్ళాను. దిగంగానే నాకు బుల్లెట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అందరు పారిపోతున్నారు, మొత్తం రక్తం, అందరు అసలు బుల్లెట్స్ తగిలిన చాలా మందికి కింద పడి ఉన్నారు. వాళ్ళని చూశాను, వాళ్ళు మొత్తం కాలు అంటే షూట్ చేస్తున్నారు, అందరు కింద పడుతున్నారు. మొత్తం అసలు గ్రీన్ గ్రాస్ అనేది రెడ్ అయిపోయింది, పచ్చగడ్డ అంతా రక్తంతో నిండిపోయింది. కానీ ఒక పక్క బుల్లెట్స్ సౌండ్, ఇంకో పక్క రక్తపాతం, మారణ హోమం నడుస్తుంది. ఆ టైంలో వెళ్ళడం అంటే మీకు భయం అనిపించలేదా ఒక్క నిమిషం? ఇప్పుడు ఒక లేడీ ఉండే, షీఈ్ లైక్ 80-85 years ఓల్డ్ లేడీ. తను హెల్ప్ కోసం అడుగుతుంది. తనకు బుల్లెట్ ఏమో ఒక లెగ్ కి తగిలింది, అది మళ్ళా క్రాస్ అయ్యి ఇంకో లెగ్కి వెళ్ళింది ఆమె. పారామెడిక్స్, పోలీస్ వాళ్ళను అందరికీ హెల్ప్ చేసిన. ఆల్మోస్ట్ 4 to 5 hours అక్కడనే ఉన్నాను. ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆన్ దట్ డే. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నేను అసలు చూడలేకపోయాను. క్వైట్ వెరీ డిఫికల్ట్ టు సీ ఎ హ్యూమన్ కిల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. ఎంతమందిని అలా మీరు సేవ్ చేయగలిగారు? 18 to 20 members. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎంతమంది ఉన్నారండి సుమారుగా అక్కడ? చాలా మంది ఉన్నారండి. 40 members ఆర్ ఇంజూర్డ్ అండ్ 15 were dead. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి మీకు అప్రిసియేషన్ వచ్చిందని విన్నానండి. I have been nominated for the Governor General Bravery Award. సూపర్, బ్రేవరీ అవార్డ్. Bravery Award. నైస్. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి అవార్డు ఏ ఇండియన్ కి ఆస్ట్రేలియాలో రాలేదేమో. రాలేదండి. కదా? యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. I am the first person to get the PR within 2 hours. గర్వంగా చెప్తున్నాను, మన ఇండియన్, మన భారతీయుడు. ప్రస్తుతం ఎదురుగానే ఉన్నారు ఆయన, రెహ్మత్ పాషా గారు. ఆయన దాదాపు 20 మంది పైగా తన ప్రాణాలకు తెగించి కాపాడారు. జనరల్ గా అలాంటి టైంలో అందరూ భయపడి ఎక్కడో పక్కకు వెళ్ళిపోతారు, దాక్కునే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఆ ఏరియా నుంచి, ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళడానికి, మూవ్ అవడానికి ట్రై చేస్తారు. బట్ ఆయన అలా చేయలేదు, ఎందుకంటే ఈజ్ అన్ ఇండియన్. అందుకు సో తన ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను పణంగా పెట్టి చేతనైనంత మందిని, వీలైనంత మందిని కాపాడగలిగారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారు? యా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఇండియన్ కూడా మిమ్మల్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే భారతీయులు ప్రతి దాంట్లో కూడా ముందుంటారు, అన్ని మంచే చేస్తారు, సాధ్యమైనంత వరకు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటారు చాలా విషయాల్లో. అది మళ్ళీ మీరు ఒకసారి నిరూపించారు. చాలా బాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, మీ గురించి వింటుంటే. అసలు మీరు ఎప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళారు, ఎందుకు ఆస్ట్రేలియా వెళ్ళారు, ఆ ఘటన జరిగిన టైంలో మీరెందుకు అక్కడ ఉన్నారు, అన్ని డీటెయిల్డ్ గా చెప్పండి. ఓకే, నేను ఆల్మోస్ట్ 2022 నుంచి అక్కడ ఉన్నాను. ఇంతకుముందు కూడా విజిట్స్ కి వెళ్ళి వచ్చేటోని, కానీ 22 నుంచి కంటిన్యూ అక్కడనే ఉన్నాను. కోవిడ్ తర్వాత కొద్దిగా బిజినెస్ మొత్తం డౌన్ అయినందుకు సర్లే లైఫ్ కొద్దిగా బెటర్ లైఫ్ కోసం అన్నట్లు వెళ్ళి స్టూడెంట్ కి కన్వర్ట్ చేసుకుని స్టూడెంట్ వీసా పైన ఉన్నాను. వీకెండ్స్ లో పార్ట్ టైమ్స్ అలాంటివి చేసుకుంటా, ఊబర్ అలాంటివి నడుపుకుంటా అది నడుస్తుంది. ఇక ఆ రోజు సండే ఈవినింగ్, అదే వీకెండ్ కాబట్టి ఊబర్ చేసుకుందాం అన్నట్లు వెళ్ళాను. ఆ రోజు యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాను, కానీ ఆ రోజు వెళ్ళబుద్ధి కాలేదు నాకు. ఎందుకో చాలా లేట్ స్టార్ట్ చేశాను, 3 o'clock అట్లా స్టార్ట్ చేశాను. సరేలే 2-3 hours అన్న చేసుకుందాం అన్నట్లు చేసుకుంటా అక్కడ వరకు వెళ్ళాను. అక్కడికి వచ్చిన తర్వాత రైడ్ వచ్చింది, బాండై బీచ్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది నాకు అక్కడ, ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇన్సిడెంట్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్ వచ్చిన తర్వాత సరే అని చెప్పి అతను బ్యాగ్స్ పెట్టాడు నా కార్ బూట్ లో, పెట్టేసి పారిపోయాడు. యాక్చువల్లీ ఎందుకు పారిపోతున్నాడు అన్నట్లు నేను దిగంగానే నాకు బుల్లెట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. నేను ఇనిషియల్ ఏమనుకుంటున్నానంటే మేబీ క్రాకర్స్ ఉన్నాయి ఇనిషియల్, అంటే క్రాకర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఎందుకంటే ఆ ఈవెంట్స్ నడుస్తుంటాయి డిసెంబర్ కాబట్టి. అదే ఈవెంట్ కాకుండా క్రిస్మస్ ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్ అవి అన్ని నడుస్తుంటాయి వీకెండ్స్ లో. అక్కడ అప్పుడు జూయిష్ ఫెస్టివల్ ఏదో నడుస్తుంది, హనుకా అని చెప్పి జూయిష్ ఫెస్టివల్ నడుస్తుంది. సరే క్రాకర్స్ ఉన్నాయేమో అన్నట్లు అదే ఆలోచించాను. సరే ముందుకెళ్ళి చూద్దాము, మా పాపకు ఫేస్ టైం చేసి చూపిద్దాము అన్నట్లు కొద్దిగా ఆలోచన ఉండే. ఎందుకంటే ఎవ్రీ సండే తనకు నేను ఫేస్ టైం అలాంటివి చేసి చూపిస్తుంటాను. అట్లా చూపిద్దాం అన్నట్లు దగ్గరికి వెళ్ళి చూడంగానే మొత్తం అసలు అందరు పారిపోతున్నారు, మొత్తం రక్తం, అందరు అసలు బుల్లెట్స్ తగిలిన చాలా మందికి కింద పడి ఉన్నారు. వాళ్ళని చూశాను, వాళ్ళు మొత్తం కాలు అంటే షూట్ చేస్తున్నారు, అందరు కింద పడుతున్నారు. మొత్తం అసలు గ్రీన్ గ్రాస్ అనేది రెడ్ అయిపోయింది.
నేను దగ్గర వెళ్ళి చూడంగానే ఇక ఒక పచ్చగడ్డ అంతా లేడీ రక్తంతో నిండిపోయింది. నిండిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక లేడీ ఉండే, షీఈ్ లైక్ 85 ఇయర్స్ ఓల్డ్ లేడీ. తను హెల్ప్ కోసం అడుగుతుంది. ఆమెను చూసి నేను నాకు కార్ దిక్కి వెళ్ళబుద్ధి కాలేదు నాకు. సరే ఏమన్నా కానీ నేను హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతానని హెల్ప్ చేశాను. చేసి ఆమెకి స్ట్రెచర్ పైన లేపి మళ్ళా కొద్దిగా దూరం తీసుకొచ్చాను. ఇంకా బుల్లెట్స్ ఇంకా నడుస్తుంది, ఫైరింగ్ సౌండ్ వినపడుతూనే ఉంది, ఇంకా వినిపిస్తుంది. ఇంకా నడుస్తుంది 8 fire to 10 పక్కకి. మినిట్స్ నడిచింది అది. బా. దాని తర్వాత ఇక నెక్స్ట్ పోలీస్ అతనికి లేపాను. అట్లా చాలా మందిని లేపాను, కంఫర్ట్ చేశాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళను కన్సోల్ చేసుకుంటా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొద్దిగా అది చేశాను. మళ్ళీ ఆడ నుంచి మనం అంబులెన్స్ లో తీసుకెళ్లి వేయడము కానీ, పారామెడిక్స్, పోలీస్ వాళ్ళను అందరికీ హెల్ప్ చేశాను. ఆల్మోస్ట్ 4 to 5 hours అక్కడనే ఉన్నానండి. ఐ హావ్ సీన్ అ లాట్ ఆన్ దట్ డే. క్వైట్ వెరీ డిఫికల్ట్ టు సీ ఎ హ్యూమన్ కిల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. కదా. చాలా మంది అసలు వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, ఏమైతుందని. ఒకరేమో వాళ్ళ ఆఫ్టర్ 8 to 10 days వాళ్ళ పాప మ్యారేజ్కి ఏమో వచ్చాను అని అంటుండే. దారుణం అండి. అంటే దో ఐ డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్, ఐ డిడ్ మై బెస్ట్ టు సేవ్ పీపుల్ ఆన్ దట్ డే. గ్రేట్ అండి, అసలు యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. I think that's the basic humanity that everyone should be having whenever we get these kind of incidents. That's the basic humanity that they will help and do to their fellow humans. What I feel. కానీ ఒక పక్క బుల్లెట్స్ సౌండ్, ఇంకో పక్క రక్తపాతం, మారణ హోమం నడుస్తుంది. ఆ టైంలో ఎవరైనా సరే అలాంటి డెసిషన్ తీసుకోరు. చాలా రేర్ పర్సన్స్ మాత్రమే మీకులాగా ధైర్యం చేసి ముందుకెళ్తారు. ఇండియన్స్ అయితే ఖచ్చితంగా వెళ్తారులేండి, డౌటే లేదు. ఆ టైంలో వెళ్ళడం అంటే మీకు భయం అనిపించలేదా? ఒక్క నిమిషం ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదా? నాకు అప్పుడు నా భయం కంటే, నా గురించి కంటే, వాళ్ళు ఏదైతే బాధ ఉందో, వాళ్ళు హెల్ప్ ఏదైతే అడుగుతున్నారో దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళకి నేను ఎట్లా సేవ్ చేయగలుగుతాను అనేది అప్పుడు ఆలోచిస్తున్నాను. నా గురించి అప్పుడు నాకు ఆలోచన లేదు. వాళ్ళకి నేను ఎట్లా సేవ్ చేయాలి, నేను ఏం చేస్తే వాళ్ళు సేవ్ అవుతారు అన్నట్లు వాళ్ళతో ఉన్నాను. వాళ్ళు 4 hours ఏదైతే ఉన్నారో వాళ్ళతో నేను కంప్లీట్లీ లేపుతున్నాను. వాళ్ళను స్ట్రెచర్స్ లేసి, సర్ఫ్ బోర్డ్స్ లేసి మేము వెళ్ళి అంబులెన్స్ లో పెడుతున్నాం. కంటిన్యూ వాళ్ళ గురించి నేను ప్రే చేస్తున్నాను, సేవ్ దెమ్ అన్నట్లు. ఇంకా అంతకు మించి ఆ టైంలో మీ పాప గాని, ఎవ్వరు వైఫ్ గుర్తు గాని, రాలేదండి. ఇంట్లో వాళ్ళు ఎవ్వరు గుర్తుకు రాలే. లేదండి. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నేను అసలు చూడలేకపోయాను. ఆ లేడీ తనకు బుల్లెట్ ఏమో ఒక లెగ్ కి తగిలింది. అది మళ్ళా క్రాస్ అయ్యి ఇంకో లెగ్ కి వెళ్ళింది ఆమె. ఓహ్. షీఈ్ లైక్ ఆమెను చూస్తుంటే మా మదరే గుర్తుకొస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మదర్ దట్ షీ హ్యాస్ రేజ్డ్ మీ ఇన్ సచ్ ఏ వే, అండ్ ఈవెన్ ఐ థ్యాంక్ఫుల్ టు ద కంట్రీ ఇట్ హ్యాస్ రేజ్డ్ మీ సచ్ ఏ వే దట్ టుడే ఐ హ్యావ్ saved few lives. కరెక్ట్. ఎంతమందిని అలా మీరు సేవ్ చేయగలిగారా? 18 to 20 members అండి. 20 మెంబర్స్ దాకా. వాళ్ళతో మాట్లాడారా తర్వాత మళ్ళీ? వెళ్ళానండి. మళ్ళీ తర్వాత వెళ్ళారా? హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళతో కలవడం కానీ అన్ని చేశాను. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటండి ఆ ఆఫ్ కోర్స్ టైంలో? చాలా అంటే థ్యాంక్ఫుల్ ఉన్నారు, ప్లస్ బ్లెస్ చేస్తున్నారు నన్ను. అందులో ఎవరన్నా మన ఇండియన్స్ ఉన్నారా అండి? ఎవరు లేరు. లేరండి, ఎవ్వరు లేరు. లేరు. మొత్తం వాళ్ళే కదా, మొత్తం వాళ్ళు ఆస్ట్రేలియన్స్. ఆస్ట్రేలియన్స్. అప్పుడు నాకు బాగా గుర్తు, ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక తండ్రి కొడుకు చేశారు ఇదంతాను. వాళ్ళ మూలాలేవో ఇక్కడ ఉన్నాయి అని విన్నాను. అది నిజమేనండి? అట్లా అవునండి. న్యూస్ వచ్చింది మరి అప్పుడు. అవునండి, హైదరాబాద్ నుంచే ఉన్నాయని చెప్పి అదే చెప్పారు. హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచే ఉన్నాయి అని విన్నా. అంటే 15-20 years బ్యాక్ అతను హైదరాబాద్ ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు కంప్లీట్ గా అక్కడికి కంప్లీట్ గా. రూట్స్ మాత్రం ఇక్కడ కదా నుంచే ఉన్నాయి. అన్నారు అవును. అప్పుడు. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారనుకుంటా. తర్వాత ఇక్కడ లోకల్ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసినట్టున్నారు. అవును, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు లోపలే ఉన్నారా అండి? జైల్లోనే ఉన్నారా? ఒక్కరినైతే అప్పుడే షూట్ చేశారండి పోలీసు వాళ్ళు. అవును, ఇంకొకరినైతే తీసుకెళ్లిపోయారు. ఫాదర్ ని తీసుకుపోయినట్టున్నారు. లేదు, ఫాదర్ ని షూట్ చేశారా? ఓకే. సన్ని తీసుకెళ్ళినట్టు. సన్ని తీసుకెళ్లారు. అసలు ఎందుకంటే అప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏమన్నా తెలుసా? అంటే అక్కడ మీకు లోకల్ న్యూస్ అన్ని వస్తాయి కదా, అప్పుడు మీకు ఏమన్నా తెలిసింది అసలు ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అని? ఎందుకు చేశారు అది, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. తెలీదు. అది ఈవెంట్ ఏం నడుస్తుందో అది తెలుసు. ఏం ఈవెంట్ అక్కడ? హనుకా ఫెస్టివల్ అని చెప్పి నడుస్తుంది. అది ఫెస్టివల్ నడుస్తుంది. అందరు జూయిష్ మెంబర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి హనుకా ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సుమారుగా అక్కడ? అప్పుడు చాలా మంది ఉన్నారండి. 40 members కి అయితే బుల్లెట్స్ తగిలినాయి. 40 members are injured and 15 were dead. 15 చనిపోయారు. 15 members చనిపోయారు. ఆ ప్రోగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు? అప్రాక్సిమేట్లీ thousands లో ఉన్నారా? hundreds లో ఉండొచ్చండి. Hundreds. 100 మేబీ ఇట్ హ్యాస్ రీచ్ 1000 ఆల్సో. ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి నాట్ ఓన్లీ వాళ్ళు, వేరే వాళ్ళు కూడా ఆ బాండై బీచ్ కొద్దిగా ఫేమస్ కాబట్టి చాలా మంది ఉంటారు. విజిటర్స్ కూడా చాలా మంది ఉంటారు. టూరిస్ట్ విజిటర్స్. అది సమ్మర్ కాబట్టి చాలా మంది ఉన్నారు. అక్కడ సమ్మరా? అప్పుడు సమ్మర్ అక్కడ మాకు డిసెంబర్. అవును, డిసెంబర్ సమ్మర్. సో ఇప్పుడు అంటే అసలు దాని వెనక ఎవరున్నారు? అదేమన్నా వచ్చిందండి న్యూస్ లో? అది కూడా ఏం రాలేదా? అదేం రాలేదు. అది కూడా ఏం లేదు అక్కడ లోకల్ న్యూస్ లో కూడా. అక్కడ లోకల్ న్యూస్ లో అంటే దే వర్ ఇండియన్స్
బిఫోర్ ఇండియన్ ఆరిజిన్స్ అన్నట్లు, అంటే సిటిజన్స్ ఆస్ట్రేలియన్ సిటిజన్సే, దేర్ కనెక్షన్స్ దే రూట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా అన్నట్లు వచ్చింది అంతే. వచ్చింది. బాధ అనిపించిందా మీకు? మీరు ఇండియనే, అఫ్ కోర్స్ చేసిన వాళ్ళు అండి, కూడా ఇండియనే. అఫ్ కోర్స్ 100% చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు నేను చూసిన లైఫ్ ఇప్పటి వరకు మన ఇండియన్స్ అనేది హెల్ప్ చేస్తారు. ప్లస్ అది అవును. కాకుండా ఏదైనా ఫారెన్ కంట్రీలో ఎవరైతే వెళ్తారో మన ఇండియన్స్ బేసిక్ లైఫే చూస్తారు. అంటే వర్క్ చేయడం కానీ, ఇంటికి వచ్చేయడం, ఒక కార్ కొనుక్కోవడం, ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇదే ఉంటుంది యాక్చువల్లీ బేసిక్. ఇలాంటి దాంట్లో ఎప్పుడు అసలు ఎవరు వెళ్ళరు. నేను ఎప్పుడు వినలేదు అసలు, ఎప్పుడు ఎవరు వెళ్ళరు అసలు. ఇలాంటి పనులు ఎవరు చేయరు అసలు. మన నెసెసిటీస్ ఇవే ఉంటాయి, బేసిక్ కొంచెం సేవింగ్స్ ఇవే ఉంటుంది. మన ఇండియన్ మెంటాలిటీ ఆల్మోస్ట్ ఇదే ఉంటది. సేవింగ్స్ చేసుకుందాం, ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక కార్ కొనుక్కుందాం అన్నట్లు ఉంటది. అంతే కదా. కానీ ఇలాంటి ఆలోచనతో పోయి అక్కడ చేయడం అనేది అది చాలా బాధ అనిపించిందండి. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి మీకు అప్రిసియేషన్ వచ్చిందని విన్నానండి. అవునండి, నేను ఐ హావ్ బీన్ నామినేటెడ్ ఫర్ ద గవర్నర్ జనరల్ బ్రేవరీ అవార్డ్. సూపర్, బ్రేవరీ అవార్డ్. నైస్ నైస్. ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా? వాళ్ళు ఇస్తారండి. ఐ ఎప్పుడు? హావ్ బీన్ నామినేటెడ్ మేబీ నెక్స్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఉంటుంది. అది ఇయర్లీ వన్స్ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ లో చేస్తారు. ప్రోగ్రామ్ లో ఉంటారు. దాంట్లో డెకరేటెడ్ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్ ని కూడా పిలుస్తారు. వాళ్ళకి కూడా అప్పుడే ఇస్తారు, అందరికి ఒకటేసారి ఇస్తారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి అవార్డు ఏ ఇండియన్ కి ఆస్ట్రేలియాలో రాలేదేమో రాలేదండి. కదా. యువర్ ద ఫస్ట్ పర్సన్. Yes. సూపర్ అసలు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద పిఆర్ విత్ ఇన్ 2 hours. ఎప్పుడు అనౌన్స్ చేశారండి? జస్ట్ అయిన వెంటనేనా అది? లేదండి, డిసెంబర్లో ఇది అయింది. ఆల్మోస్ట్ ఏప్రిల్లో నాకు పిఆర్ ఇచ్చారు. మొన్న ఏప్రిల్ ఇచ్చారు. ఇంత తొందరగా ఎవరికి రాదేమో. తొందరగా అంటే విదిన్ అంత తొందర ఇవ్వరు. ఇప్పుడు చాలా రూల్స్ చేంజ్ అయిపోయాయండి. ఇప్పుడు చాలా అంటే IELTS కానీ, వేరే పాయింట్స్ అనేటివి కానీ చాలా ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు అవన్నీ రీచ్ అయితే మాత్రం పిఆర్ ఇవ్వట్లేదు. పిఆర్ అంటే ఏంటండి? పర్మనెంట్ రెసిడెంట్. పర్మనెంట్ రెసిడెంట్. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా మీకు ఇచ్చేసినట్టే పర్మనెంట్ రెసిడెంట్. ఇచ్చారండి. అది మీరు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళొచ్చు, వచ్చాను. ఎప్పుడైనా రావచ్చు. అవును. అక్కడ సిటిజన్ ఎప్పుడైతారు మళ్ళీ మీరు? 1 year తర్వాత, 1 to 4 years తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఒకసారి పర్మనెంట్ రెసిడెంట్ అయ్యాక అది అప్లై అది చేసుకోవాలి. అప్లై చేసుకోవచ్చు. మరి అక్కడికి వెళ్తారా లేకపోతే ఇండియాలో ఉంటారా? వెళ్తానండి కొన్ని ఇయర్స్, కానీ లాస్ట్ కి అయితే ఇండియాకే వస్తాను. అంతేనా? మమ్మీ ఇండియా డాడీ వాళ్ళు ఇక్కడే ఉంటారా? మమ్మీ డాడీ వాళ్ళు Yes, ఇక్కడనే India ఉంటారు. is always best. Yes. I'm proud to be an Indian. Yes, Yes. ఖచ్చితంగా. మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటారు. ఎక్కడ ఉంటారు? వికారాబాద్. మీ నేటివ్ వికారాబాద్? నేటివ్ వికారాబాద్. మీ వైఫ్ పిల్లలు మీతోనే ఉంటారా అక్కడే? లేదు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మా మమ్మీ వాళ్ళతోనే ఉన్నారు వాళ్ళు. ఓ, ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా అండి. మరి వాళ్ళని తీసుకెళ్ళరా? ఇప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు ఇంకా ఇప్పుడు పిఆర్ వచ్చేసింది. పిఆర్ వచ్చింది Permanent కాబట్టి resident అయ్యారుగా. తీసుకెళ్తాను. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారండి మీరు? జస్ట్ ఇదే చేస్తున్నారా? షెఫ్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. మీకు షెఫ్ అంటే ఇష్టమా? షెఫ్ కోర్స్ యాక్చువల్లీ నేను ఆ కోర్స్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇండియాకి వచ్చి ఏదో చిన్న రెస్టారెంట్ ప్లాన్ చేద్దాం, ఇంకోటి రెస్టారెంట్ బిజినెస్ లో దిగుదాం అన్నట్లు ఆ అంటే కోర్స్ chef చేయడానికి అక్కడే వెళ్ళాను. ఎందుకు చేయాలనుకున్నారు ఆస్ట్రేలియాలోనే? అక్కడే అన్నట్లయితే ఫారెన్ డిగ్రీ ఉంటుంది, అదొకటి పెట్టుకొని కొద్దిగా అలాంటి మంచి రెస్టారెంట్ పెడదాము, అన్ని ఇటాలియన్ టైప్ రెస్టారెంట్ పెడదాము, ఓహో. ఇటాలియన్ ఫుడ్ నేర్చుకుందాం అన్నట్లు ఓకే. అట్లా కొద్దిగా వెళ్ళాను. ఇప్పుడు అక్కడే పెడతారా? లేదు, ఇక్కడ కూడా పెడతానండి. అంటే పర్మనెంట్ రెసిడెంట్ అయ్యారు కదా, అందుకు అక్కడ పెడతారా ఇక్కడ లేదు, పెడతారా? ఎంతకైనా అని మళ్ళీ రిటర్న్ వస్తానండి. మేబీ ఫర్ ఫ్యూ ఇయర్స్ కోసం వెళ్తాను, కానీ రిటర్న్ వస్తాను ఇండియాకి. వచ్చి ఇక్కడ పెడతారా మరి రెస్టారెంట్? పెడతాను. అంటే మీ కోరిక కదా రెస్టారెంట్ అవును, పెట్టాలని. ఆఫ్ కోర్స్. వికారాబాద్ లో పెడతారా, హైదరాబాద్ లో పెడతారా? హైదరాబాద్. మీరు కొంతకాలం ఇక్కడ కూడా ఉన్నారు హైదరాబాద్ అని కూడా విన్నానండి. అవునండి, ఇక్కడ ఎందుకు ఆల్మోస్ట్ ఉన్నారు? 10 అంటే to 12 చదువుకోవడానికా? ఇయర్స్. నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత వచ్చానండి హైదరాబాద్ కి. మా అమ్మమ్మ వాళ్ళు అందరు ఇక్కడనే ఉంటారు సిటీలోనే. నేను ఇక్కడ బిజినెస్ చేద్దాము, అది చేద్దాం అన్నట్లు వచ్చాను. బిజినెస్ స్టార్ట్ చేశాను. పిల్లలకి నేను రిక్రూట్ చేస్తుండే అండి. ఒడిశా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ యుక్రెయిన్ కి రిక్రూట్ చేస్తుండే అప్పుడు మెడిసిన్ స్టూడెంట్స్ కి. ఇప్పుడు ఇంక చేయట్లేదండి అది? ఇప్పుడు కూడా కొద్దిగా లైట్ గా నడుస్తుంది. ఆల్మోస్ట్ 1 year నుంచి అది బిజినెస్ చాలా డౌన్ ఉంది, ఎక్కువ లేదు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం అదే చేస్తుంటాను. మరి ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు మీరు? అక్కడ ఇప్పుడు షెఫ్ కోర్స్ ఇప్పుడు అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడే అయిందా? ఇప్పుడే just? అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను జాబ్ కోసం వేయాలన్నమాట. కానీ ఇప్పుడు చాలా కంపెనీస్ జాబ్ ఆఫర్స్ ఇస్తున్నారు నాకు. కదా, మరి మీరు బ్రేవరీ అవార్డు తీసుకుంటుంటే గవర్నమెంట్ నుంచి ఇవ్వరా? గవర్నమెంట్ జాబ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. సూపర్. గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా హ్యాపీ కదా. మీరు ఏం చదువుకున్నారు అసలు మామూలుగా? నేను ఇంటర్మీడియట్ చేసుకున్నాను. ఇండియాకి ఆస్ట్రేలియాకి డిఫరెన్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు? సిమిలారిటీస్ చెప్పండి అంటే ఏం చెప్తారు? చెప్పండి అసలు. ఒకటే సిమిలారిటీ అండి, ఆల్ ఆర్ హ్యూమన్స్. డజంట్ మ్యాటర్ వే యూ కమ్ ఫ్రమ్, caste, religion, greed, whatever it is. We are humans first. Nothing goes beyond humanity. సిమిలారిటీస్ అవి. డిఫరెన్సెస్ అంటే వర్క్ డిఫరెన్సెస్ అక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి. మన వర్క్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంది. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఈ వర్క్
ఈ టైప్ ఆఫ్ వర్క్ అనేది నాకు ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే రోబోటిక్ లైఫ్, అంటే మార్నింగ్ 8-9 o'clock, ఈవినింగ్ 5 o'clock క్లోజ్, అంతే. 5 తర్వాత ఎవరితో కలవరు, ఏం చేయరు. మన దగ్గర కొద్దిగా డిఫరెంట్ ఉంది. 5 తర్వాత కలవరా ఇంకా? అసలు కలవరు. చాలా మంది చాలా అవాయిడ్ చేస్తారు 5 తర్వాత కలవడం. ఈవినింగ్ 5 తర్వాత ఈవినింగ్ 5 తర్వాత చాలా మంది అసలు కలవరు. నైట్ షిఫ్ట్ లో ఏం ఉండవా? నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కానీ తక్కువ, అంటే కలవడం అనేది చాలా తక్కువ. వేరే అంటే మరి బయట restaurant- ఫ్రెండ్స్ తో కలవడం అనేది వీకెండ్స్ లో కలుస్తారు. మరి రెస్టారెంట్ లో ఎట్లా నడుస్తాయి? వీకెండ్స్ షాపింగ్స్ వీకెండ్స్ లో షాప్స్ అవన్నీ, అంటే వీకెండ్స్ లో అందరు కలుస్తారు. వీక్ డేస్ లో పెద్దగా బయటికి వీక్ రారు. డేస్ లో అందరు బిజీ ఉంటారు, జాబ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు రారు. ఫ్రైడే ఈవినింగ్ నుంచి అందరు ఫ్రీ ఉంటారు. ఇంకా ప్లేస్ వైజ్ తర్వాత మెడికల్ ప్రొఫెషన్స్ అంటే అవి ఎలా ఉంటాయి? హెల్త్ కేర్ ఎలా ఉంటుంది? తర్వాత టూరిస్టిక్ ప్లేసెస్ ఇండియా తోటి అక్కడతో కంపేర్ చేసి చెప్పండి అన్ని. Schools, education అన్ని. ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ డెస్టినేషన్. Mm. అంటే చాలా మంచి బీచెస్ ఉన్నాయి, చాలా మంచి పార్క్స్ ఉన్నాయి, చాలా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిజం ఆస్ట్రేలియా. వేరస్ కమింగ్ డౌన్ టు స్కూల్ ఎడ్యుకేషన్, బాగుందండి. ఎడ్యుకేషన్ చాలా బాగుంది పిల్లలకి. ఏ ఏజ్ కి వేస్తారు అక్కడ పిల్లల్ని? మళ్ళాగా 5 years లేదండి, 5 years కే తీసుకుంటారు వాళ్ళ పిల్లల్ని. 5 వరకు తీసుకోరు. 5 వరకు తీసుకోరు. ఎంజాయ్ చేయడం అప్పుడు దాకా పిల్లలు. ఏదో కిండర్ గార్డెన్ అలాంటి ఆ చిన్న వేస్- ఆ ప్లే వేసుకోవచ్చా? ప్లే స్కూల్స్, స్కూల్స్ లో ప్లే స్కూల్స్ లో మీరు వేసుకోవచ్చు. 1 hour 2 hours ఉంటాయి ఆ స్కూల్స్ అంతే. అంతే. ప్లే స్కూల్స్ లో వేసుకోవచ్చు మీరు. ఇక హెల్త్ కేర్ ఎలా ఉంటది అక్కడ మనతో compare చాలా చేస్తే? బాగుందండి, హెల్త్ కేర్ సిస్టమ్ చాలా బాగుంది. అది నేను దీని తర్వాత, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఐ హావ్ బీన్ డయాగ్నోస్డ్ బై PTSD అండ్ ట్రామా. సో మెడికల్ హాస్పిటల్స్ వెళ్ళడం కానీ నాకు కూడా ఫస్ట్ టైం. అప్పుడు మీకు వెళ్ళినప్పటి నుంచి ట్రామాకి ఫస్ట్ టైం గురయ్యారేమో. ఇన్సిడెంట్ కళ్ళెదురుగుండా చూసారు కదా? చూశాను. అది అప్పుడు కాకుండా ఒక 2 days తర్వాత కొద్దిగా అదేలేండి. అంటే అదే ఆ 2 days ఇంకా అదే ట్రామాలో ఉన్నాడు. అదే ట్రోమాలో అదే ఉన్నాను. ఆలోచనలో ఇప్పటి వరకు కూడా సెషన్స్ నడుస్తున్నాయి ఆన్లైన్. గవర్నమెంట్ నుంచి నాకు సపోర్ట్ బాగా దొరికింది. మెడికల్ కౌన్సిలర్ నాకు ఇచ్చారు. తను నాకు ఎవ్రీ వీక్, ఎవ్రీ 10 days కి కౌన్సిల్ చేస్తుంటారు. ఇప్పుడు ఓకేనా? మీరు సెట్ అయ్యారా? ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఓకే. స్టిల్ కోపింగ్ అప్. తర్వాత ఇది హెల్త్ కేర్ చెప్పారు. ఫుడ్ ఎలా ఉంటది అక్కడికి ఇక్కడికి difference? ఫుడ్ ఏంటంటే అఫ్ కోర్స్ మన ఇండియన్ ఫుడ్ కొద్దిగా తక్కువనే ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ మన ఇండియన్ రెస్టారెంట్స్ కి మనం వెళ్ళి తినడమే కానీ, నార్మల్ గా వాళ్ళు తినేది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ ఎగ్స్ అండ్ అవకాడోస్ అలా తింటారు వాళ్ళు. లంచ్ పిజ్జాస్ కానీ అవి. ఈవినింగ్స్ చాలా తక్కువనే తింటారు వాళ్ళు. ఏదో గ్రిల్ చికెన్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయినరు, వాళ్ళతో లంచ్ Oh. డిన్నర్స్ అలాంటివి అయినాయి. అప్పుడు తెలిసింది సరే వీళ్ళు ఇది తింటారా అని. మరి మీరేం చేస్తారు? మీరు ఇంట్లో చేసుకుంటారేమో కాబట్టి ప్రాబ్లం నేను లేదు. ఇంట్లో చేసుకుంటాం. ఓకే, ఇంట్లో మరి రైస్ అవును, అన్ని దొరుకుతాయి. దాల్ రైస్ అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి మీకు. అన్ని ఆల్ వెజిటబుల్స్. ఆల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. మన స్వీట్స్ అన్ని ఉన్నాయి, మన స్వీట్స్ అన్ని ఉన్నాయి. ఎప్పుడైనా దోశ, ఇడ్లీ అలాంటి మ్మ్. తినబుద్ధి అయితే మన ఏరియాకి వెళ్తే అన్ని దొరుకుతాయి అక్కడ. అన్ని అక్కడ ఓన్లీ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. స్పైసీ తింటారా లేకపోతే లెస్ తింటారా? స్పైసీ లెస్ స్పైసీ అండి, చాలా లెస్ తింటారు. ఇంకా ఏం డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి? రోడ్స్ బాగుంటాయా? అఫ్ కోర్స్ రోడ్స్ కూడా బాగున్నాయి. సిస్టమాటిక్ గా ఉంటదేమో Systematic ఉంటాయి. ట్రాఫిక్ Traffic. అదంతా. ట్రాఫిక్ కూడా సిస్టమాటిక్ గానే వెళ్తుంది. అంటే కొంచెం పబ్లిక్ కూడా తక్కువ ఉంటారు కదండి మనతో Public చాలా కంపేర్ తక్కువ చేస్తే ఉన్నారు. కదా? అదొకటి ఉన్నది. హౌసెస్ మన సేమ్ మనలాగే కన్స్ట్రక్షన్ ఉంటుందా లేకపోతే వేరే రకంగా? హై రైజ్ బిల్డింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మన ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సేమ్ మనలాగే సిమెంట్ బ్రిక్స్ వీటితోనే చేస్తారా? అది ఆ, డిఫరెంట్ మెటీరియల్. అదే సేమ్. అంటే మన ఈ రెడ్ బ్రిక్స్ ఉండవండి, వేరే సిమెంట్ బ్రిక్స్ వస్తున్నాయి కదా, అవే ఉంటాయి ఆల్మోస్ట్. అవే వాటితో ఉంటాయి. చేస్తారా? అవి వాటితోనే కన్స్ట్రక్షన్ అవుతుంది. మూవీస్ చూస్తారా అక్కడ? చూసామండి. ఎప్పుడన్నా తెలుగు వస్తుందా? వస్తాయి వస్తాయా? తెలుగు ఎంతమంది మూవీస్ ఉంటారు తెలుగు పీపుల్? చాలా మంది ఉన్నారండి. డ్రెస్సెస్ అవన్నీ మీరు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారా లేకపోతే అక్కడ కొనుక్కుంటారా? అక్కడ దొరుకుతాయా? బాయ్స్ మేము అక్కడనే కొనేసుకుంటాం. సారీస్ అవి శారీస్ అవి అక్కడ దొరుకుతాయి కానీ చాలా తక్కువ శారీస్. డ్రెస్సెస్ మన ఇండియన్స్ ఆల్మోస్ట్ ఎక్కువ ఇండి నుంచే తీసుకొస్తారు శారీస్. అక్కడ ఉన్నాయి శారీస్ కానీ చాలా తక్కువ దొరుకుతాయి. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా వేరేమో ఇంకా డ్రెస్ ఏ- వాళ్ళు కూడా మార్చాలిగా తప్పదు. అక్కడ క్లైమాటిక్ వెదర్ కూడా ప్రాబ్లం కదండి. వెదర్ ఎలా ఉంటదండి? మనలాగా చల్లగా ఉండదు ఉంటుంది. కదా? అంటే బాగా నార్మల్ గా చల్లగా. ఉంటుంది. సమ్మర్ లో మనలాగానే ఉంటుంది. ఆహా. సమ్మర్ లో నార్మల్ గానే ఉంటుంది కానీ అక్కడ సమ్మర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అక్కడ సమ్మర్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందండి. సమ్మర్ ఉమ్. ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఆగస్ట్ సెప్టెంబర్ సమ్మర్. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్ ఫెబ్ ఇవన్నీ సమ్మరే. మరి రెయినీ సీజన్ ఎప్పుడు అక్కడ? మాన్సూన్? రెయినీ సీజన్ 2 సీజన్స్ మోస్ట్లీ ఉన్నాయి అక్కడ. సమ్మర్ అండ్ ప్లస్ వింటర్ సీజన్. ఆ వింటర్ లో మధ్యలో వర్షం పడుతుంది, ఆ సమ్మర్ లో కూడా మళ్ళీ మధ్యలో వర్షం పడుతుంది. మాన్సూన్ సపరేట్ గా లేదు ఇక. లేదు. రెయినీ లేదు. సీజన్ సపరేట్ లేదు. అందరు ఈ యూరోపియన్స్ వాళ్ళందరూ డిసెంబర్ టైంలో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి సిడ్నీకి వచ్చేస్తారు. వాళ్ళకు చాలా చల్లగా ఉంటుంది, స్నోఫాల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం హాలిడే లాగా ఇక్కడనే వచ్చేస్తారు. అయితే అప్పుడు వాళ్ళు యూరోపియన్స్ కూడా ఉన్నారు అక్కడ డిసెంబర్ టైం కాబట్టి చాలా మంది ఉన్నారు. అక్కడ ఇండియన్ టెంపుల్స్ అంటే మన దేవుళ్ళు ఉంటాయా? ఉన్నాయండి.
ఫెస్టివల్స్ చేస్తారా మనకి పెద్దగా చేయరా? చేస్తారండి మన తెలుగు కమ్యూనిటీ All over వాళ్ళందరూ చేస్తారు. చేస్తారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను వెళ్తుంటాను. అవునా? అవునవును. Okay. నా స్కూల్ క్లాస్మేట్ కూడా ఉన్నాడు, శివ అని చెప్పి. అతని Mhm. దగ్గర పిలుస్తుంటాడు, వెళ్తుంటాం అనమాట. మరి మీరు రంజాన్ రోజా ఉంటారేమో కదా? ఉంటాను. ఉంటారా అక్కడికి వెళ్ళినప్పుడు? అక్కడ ఎక్కడ వెళ్తారు? అక్కడ ఉంటాయా మాస్కిల్స్? అంటే చాలా మసీదులు ఉన్నాయండి, ఉంటాయా? చాలా ఉన్నాయి. అంటే ఓన్లీ ఇండియన్స్ వస్తారా లేదా అక్కడ వాళ్ళు కూడా? చాలా మంది ఉన్నాయండి. ఇప్పుడు పాకిస్తానీస్, మన టర్కిష్ పీపుల్, లెబనీస్ Hmm. పీపుల్, ఓ, వీళ్ళందరూ ఉన్నారు కదా, చాలా చాలా కంట్రీస్ నుంచి ఉన్నారు, అయితే వాళ్ళు వస్తుంటారు. okay. ఎక్కువ కార్స్ ఏం వాడతారు? ఎందుకంటే నాకు కార్స్ అంటే ఇష్టం, అందుకని వెరైటీ కార్స్ గురించి చెప్పండి. ఆటోమేటిక్ ఉన్నాయి, ఆటోమేటిక్ కార్స్ ఏమి బ్రాండ్ ఎక్కువ ఏది వాడతారు అక్కడ? టొయోటా నడుస్తుందండి. టొయోటా. టొయోటా టొయోటాలో అన్ని వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి, అన్ని అక్కడ ఉంటాయా? అక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నాయి. Okay. అక్కడ ఇంకా మీరేం ఎక్కువ యూస్ చేస్తారు అక్కడ ఉంటే? నా దగ్గర నిసాన్ సెరీనా ఉండే 8 సీటర్ కార్, 8 సీటరా? ఓకే ఓకే. అదే యూజ్ చేసేటండి. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా యూస్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చేసిన పర్సనల్ కూడా అదే ఉండే. 8 అంటే పెద్దది కదా. ప్లస్ ఊబర్ చేస్తున్నానప్పుడు కాబట్టి ఊబర్ మేనేజింగ్ డైరెక్టర్ ఏమా ఫాలీ, తను కూడా జాబ్ ఆఫర్ చేసింది ఈ ఇన్సిడెంట్ ఈ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత. ఫుల్ జాబ్ ఫేమస్ ఆఫర్ అయిపోయి ఉంటారు మీరు కదా? ప్లస్ ఊబర్ మొత్తం నాకు ఫ్రీ చేశారు. అంటే ఊబర్ ఎక్కడ నేను యూజ్ చేసినాను ఫ్రీ నాకు. సూపర్, అసలు మంచి మంచి ఆఫర్స్ ఆపర్చునిటీస్. కానీ అంటే స్టిల్ నాకు ఇప్పటి వరకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే, అట్లీస్ట్ నేను ఇంకా ఏమైనా చేస్తే, ఇంకా నేను సేవ్ చేస్తే బాగుంటుండేమో అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఇంకా ఏదైనా నేను చేయాల్సిందే వాళ్ళని సేవ్ చేయడానికి అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఏం చేయగలుగుతారు? మీరు చేతనైనంత చేశారు కదా. ఆఫ్ కోర్స్. చేయగలిగినంత చేశారు, చేతనైనంత చేశారు, ఇంకేం చేస్తారు? మరి వాళ్ళకి ఎదురెళ్ళి మీరు నించొని పోరాడలేరు కదా, ఒక్కళ్ళు సింగిల్. మీ దగ్గర వెపన్ కూడా లేదు, వాళ్ళ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎన్ని ఉన్నాయో తెలియదు అవి కూడా కదా. అవును, అసలు ఎంత మంది ఉన్నారో అది కూడా తెలియదు. ఎంత మంది ఉన్నారో తెలియదు, తర్వాత ఎన్ని మొత్తం వెపన్స్ అయిన తర్వాత తెలిసింది ఇద్దరే ఉండే అన్నట్లు. ఆ వెపన్స్ కూడా ఎన్ని ఉన్నాయో తెలియదు కదా మనకి. తెలియదు. వాళ్ళు ఇది తీసి చేసే లోపల మీరు ఇటు నుంచి వచ్చి దీంతో చేసి చెప్పలేము కదా. వాడు బ్రిడ్జ్ ఉంది ఒకటి అక్కడ, ఆ బ్రిడ్జ్ పైన నిలబడి వాళ్ళందరూ చేశారు. షూట్ చేస్తారు. కానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయినట్టున్నారు అక్కడ పోలీస్ కూడా కదా. అక్కడ ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు 3-4 మెంబర్స్ పోలీసు వాళ్ళు అక్కడనే ఉంటారు ఎప్పుడైనా. వాళ్ళని కూడా ఆ వీళ్ళు వాళ్ళు షూట్ ఉన్నారు, వాళ్ళని 2 పోలీసు వాళ్ళని షూట్ చేశారు వాళ్ళు. ఆ పోలీసులను కూడా లేపాను ఎవరికైతే అంటే నాకు తెలిసి ఆయనకు కన్నుకు తగిలింది అనుకుంటాను. ఆ పోలీసులను కూడా లేపాను. ఇంకో అతను కూడా వాళ్ళు షూట్ చేశారు, అతను చనిపోయాడు అనుకుంటాను. మరి ఇంకో ఇద్దరు ఏమయ్యారు పోలీసులు? తర్వాత ఇంకా వచ్చారు ఇంకా చాలా మంది వచ్చేసారు వచ్చి అప్పుడు షూట్ చేసినట్టున్నారు. ఇంకా షూట్ చేస్తే నడుస్తుంది. 8 to 9 minutes షూటింగ్ నడిచిందండి నాకు తెలిసి. 8 to 9 minutes షూటింగ్ నడిచింది. అప్పుడే అంబులెన్సెస్ ఆల్మోస్ట్ 100 పైన అంబులెన్సెస్ వచ్చేసినాయి, పైన హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి, ఆల్మోస్ట్ 15-16 హెలికాప్టర్స్. ఈ ఇన్సిడెంట్ నడుస్తున్నప్పుడే వచ్చేసినాయి అన్ని? అంటే 8 to 9 minutes లోపల అన్ని వచ్చేసినాయి. చాలా ఫాస్ట్ రియాక్షన్ చాలా కదా. fast. అక్కడ ఇన్సిడెంట్స్ అయితే అట్లనే అవుతారండి, ఫాస్ట్ అట్లనే రియాక్ట్ అవుతారా? fast గానే రియాక్ట్ అవుతారు. నైస్ టు టాక్ టు యూ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అంత మెసేజ్ ఇచ్చేటువంటి వాళ్ళు, హెల్ప్ చేయాలి అని ప్రాణాలకు ఒడ్డి ప్రాణాలకు తెగించి మీలాగా పోరాడేవాళ్ళు ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి కూడా అవసరం అండి. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ మీరు ఎన్ని రోజులు అక్కడ ఉన్నా తిరిగి ఇండియాకి రావాలి, బికాస్ యు ఆర్ ఇండియన్ Of సిటిజన్. course. Okay. I'm proud to be an ప్రామిస్ Indian. చేశారు. Yes. Proud to be an Indian. Thank you. Yes, me too. Thank Thank you. you so much. Thank Thank you. you. Thank you.